ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీకు ముందుగా ప్రకటించబడిన రీతిగా ఈరోజు సాయంకాలం 6 గంటలకి శుద్ధీకరణ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక జరుగుతోంది. అంతేగాక రేపు ఉదయం మన సొంత మందిర స్థలములో ఆదివారపు పునరుద్ధాన ఆరాధన, అలాగే ప్రభు బల ఆరాధన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక మీరంతా వైట్ డ్రెస్లో దైవిక క్రమాలతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కొరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు సెలవిస్తున్నారు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అవును ప్రియ సహోదర సహోదరి, ఆశీర్వాదముగా ఉండటానికే దేవుడు మనలను పిలిచి ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే ఎవరికి ఆశీర్వాదం అనంటే, ఇది నీకు నీవు సౌఖ్యముగా దేవునికి మహిమకరంగా ఉండటానికి, ప్లస్ ఆశీర్వాదము అనేకుల కొరకు, ఇతరుల కొరకు, అనేకుల కొరకు నీవు సౌఖ్యంగా దేవునికి మహిమార్థంగా ఉండాలి. అదే భాగములోనే అనేకుల కొరకు మేలుకరంగా నీవు మేలు చేసే వ్యక్తివిగా, దీవెనకరమైన వ్యక్తివిగా, అనేకులకు చేతులు చాచే వ్యక్తివిగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకా మీరు ఆశీర్వాదం యొక్క విస్తీర్ణం, ఆశీర్వాదం యొక్క లోతు, ఆశీర్వాదం యొక్క ఎత్తు, ఔన్నత్యాన్ని గూర్చి తెలుసుకోవాలంటే ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మీరు గడపాలి. అంతేకాక దైవ సేవకులతో గడిపితే ఆ విలువ, ఆ బలమైనటువంటి ఆశీర్వాదం యొక్క విస్తీర్ణం ఎంతో మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలటానికి పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేస్తారు. ఆమేన్. చాలా సందర్భాల్లో ఫ్యామిలీస్గా ఉన్నవాళ్ళు చాలా సందర్భాల్లో ఇక్కడ వరకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, ఈ ఈ విషయాల్లో దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, ఇక మేము సెటిల్డ్గా ఉండొచ్చు, మాకు ఏ ఇబ్బంది ఉండదు అని ఎవరికి వాళ్ళు ఒక లైన్ గీసేసుకొని చాలా స్వార్థపు ఛాయలతో దేవుని బ్లెస్సింగ్స్ని ఆశిస్తూ ఉంటారు. అది దేవుని ఎదుట ఎప్పుడూ సరైనది కాదు. ఎందుకంటే ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, మీరు సౌఖ్యంగా దేవునికి మహిమార్థంగా ఉండుటకు, అది అనేకులకు మీరు ఇచ్చుటకు, అనేకులకు ఖర్చు పెట్టుటకు, అనేకుల కొరకు చేతులు చాచుటకు, అనేకులను ఆదుకొనుటకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక మీరు ఆ మనస్తత్వముతోనే దేవుని సన్నిధిలో అడగాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు, నన్ను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు అంటారు. కాదు, అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు అనేది వాస్తవం. మన ప్రార్థన కూడా నన్ను దేవుడు దీవెనకరంగా ఉంచాడు, దేవునికి స్తోత్రం కాదు, అనేకుల కొరకు నన్ను దేవుడు దీవెనకరంగా మలిచాడు, అందుకొరకు స్తోత్రం అని మీరు ప్రార్థన ఆరంభించితే అది దేవునికి ఇంపైన ధూపముగా, విజ్ఞాపనగా ఉంటుంది. హల్లెలూయా. మీ ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుంది? ప్రియ యవ్వనుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతమందికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావు, సహాయకరంగా ఉన్నావు? ఒకవేళ మీరు డబ్బు కలిగిన వారైతే మీరు సొంతంగా లోక సంబంధమైన నీతికి పాల్పడి స్వతహాగా మేమే వెళ్ళి వాళ్ళకు డబ్బులు పంచుతాం, వీళ్ళకి డబ్బులు పంచుతాం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోక నీతి దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కనుక నువ్వు డబ్బు గలవాడవైతే నువ్వు ఏ విధంగా అది ఇచ్చి ప్రజలకు ఆదుకోవాలి అనంటే, నువ్వు ఒక 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 సంఘానికి చెందిన వ్యక్తివి ఖచ్చితంగా అయి ఉండాలి. నువ్వు బాప్తిస్మం పొందిన వ్యక్తివి అయి ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముంచట బాప్తిస్మంతో దేవుని నీతిని నువ్వు ధరించుకున్న వ్యక్తివిగా ఉండాలి. ఆ తర్వాత నీ సేవకుడు ఎవరో, నీ సంఘం ఏదో, ఆ సంఘ సభ్యత్వములోనే, ఆ ఆధ్వర్యములోనే సభల కొరకు, నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పించుటకు, ఈ విధంగా దైవికమైన నీతి నెరవేర్చబడుట కొరకు దేవుని ద్వారా, దైవ సేవకుల ద్వారా నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. అది దేవుని జీవ గ్రంథములో
ఎన్నటెన్నటికి జ్ఞాపకార్థంగా ఉంటుంది. హల్లెలూయా! అంతేగాని మీకు మీరు డబ్బంతా పోగు చేసేసుకొని, దేవుడు నన్ను ఆశీర్వదించాడు స్తోత్రం, ఇక నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త అంటూ నీది నీవే చూసుకుంటే జాగ్రత్త, ఆ ఆశీర్వాదము నీ దగ్గర నుండి రెక్కలొచ్చే పిట్టలాగా ఎగిరిపోతుంది. అనేకమైన నష్టాలు నువ్వు చవిచూస్తావు. ఆశీర్వదింపబడినప్పుడు జాగ్రత్తగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. అది కాపాడుకోవాలట. దేవుని చిత్తంలో నడుస్తూ కాపాడుకోవాలట. ఇది నాకే, నా కొరకే అని నీకు నువ్వే ఎవరికీ చేతులు చాచకుండా నీకు నీవే అనుభవించాలని చూస్తే నిజంగా అనేకమైన నష్టాలు నువ్వు ఎదుర్కొంటావు. అంతేగాక క్రమక్రమంగా ఆ ఆశీర్వాదం నీ దగ్గర ఉండదు, తొలగిపోతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి మనం యోగ్యులుగానే మన బ్రతుకు దినములన్నిటా మనం నడుచుకుందుముగాక. ఆమేన్. నువ్వు ఆ విధంగా అనేకులకు ఇస్తూ, పేదలను పరామర్శిస్తూ, ఆ ఆశీర్వాదం నాకు కాదు అనేకులకు అన్నట్లు నువ్వు నడుచుకున్నప్పుడు నిజంగా నీకు డబ్బును గూర్చిన అవసరత ఏర్పడదు. అప్పు చేయాలన్న అవసరమే ఏర్పడదు. ఇంకా చెప్పాలంటే నీకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు రాకుండా దేవుడు ఆయుష్నిచ్చి చల్లగా ఆ మహోన్నతుడైన యేసయ్య నిన్ను కాపాడుతారు. ఆమేన్. నిశ్చయముగా దేవుని యొక్క సమృద్ధిని, జీవాన్ని, ఆ బలమైన ఆశీర్వాదాన్ని నువ్వు చాలా దగ్గరగా అనుభవించేదవుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.